చాలా మంది క్రియేటర్స్ అనుకుంటారు టైటిల్ ముందులే వీడియోకి తగ్గట్టు ఏదో ఒకటి పెట్టేస్తే సరిపోతుంది అని. కానీ టైటిల్ అనేది యూట్యూబ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఆడియన్స్ మీ వీడియో పైన క్లిక్ చేయాలా లేదా అనేది మీ వీడియోకున్న టైటిల్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 2 టైటిల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ యూట్యూబ్ ట్యుటోరియల్ తెలుగు, సెకండ్ వన్ ఈ ఒక్క టైటిల్ ఫార్ములా వల్ల నా వ్యూస్ 3 times పెరిగాయి. ఈ 2 టైటిల్స్లో మీరు ఏ టైటిల్ పైన క్లిక్ చేస్తారు? ఆబ్వియస్గా సెకండ్ వన్నే కదా. ఎందుకంటే ఈ టైటిల్ ఓన్లీ వీడియో టాపిక్ మాత్రమే చెప్పట్లేదు, రిజల్ట్ను కూడా చూపిస్తుంది. సో మీకు టైటిల్ ఫార్ములా గురించి చెప్పకపోయినా కానీ సెకండ్ టైటిల్నే మీరు చూస్ చేసుకున్నారు. అందుకే యూట్యూబ్లో టైటిల్ అనేది ఒక పేరు మాత్రమే కాదు, ఆడియన్స్ మీ వీడియోని ఓపెన్ చేయాలా వద్దా అని డిసైడ్ అయ్యే ఒక ఫ్యాక్టర్. సో టైటిల్ రాసేటప్పుడు ఈ సింపుల్ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. టాపిక్ ప్లస్ రిజల్ట్, టాపిక్ ప్లస్ స్టోరీ, టాపిక్ ప్లస్ ఆడియన్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. ఈ 3 ఫార్ములాస్ని యూజ్ చేసుకొని టైటిల్ ఎలా ఫ్రేమ్ చేయాలో చూద్దాం. మన టాపిక్ టైటిల్ కాబట్టి ఫస్ట్ ఫార్ములాని యూజ్ చేసి టైటిల్ని ఇలా ఫ్రేమ్ చేయొచ్చు. ఈ ఒక్క టైటిల్ ఫార్ములా వల్ల నా వ్యూస్ 3 రెట్లు పెరిగాయి. సెకండ్ ఫార్ములాని యూజ్ చేసి మనం టైటిల్ని ఇలా ఫ్రేమ్ చేయొచ్చు. నేను చేసిన ఈ మిస్టేక్స్ వల్ల వ్యూస్ రావడం ఆగిపోయాయి. థర్డ్ టైటిల్ ఫార్ములాని యూజ్ చేసి టైటిల్ని ఇలా ఫ్రేమ్ చేయొచ్చు. టైటిల్ బాగలేక వ్యూస్ రావట్లేదా? అసలు కారణం ఇదే. సో మీ వీడియో స్క్రిప్ట్ని బేస్ చేసుకొని ఈ 3 టైటిల్స్లో నుంచి ఏది మీ వీడియోకి ఎక్కువ మ్యాచ్ అవుతుందో ఆ టైటిల్ని తీసుకొని మీ వీడియోలో యూజ్ చేయండి. ఈ స్ట్రాటజీని నేర్చుకోవడానికి నేను పర్సనల్గా $3000 ఇన్వెస్ట్ చేసి నేర్చుకున్నాను. యూట్యూబ్ గ్రోత్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో అర్థమైంది కదా, మంచి వీడియోతో పాటు మంచి టైటిల్ ఉంటే మాత్రమే ఆడియన్స్ మన వీడియోస్ని చూస్తారు. మీరు మీ నెక్స్ట్ వీడియోలో ఈ టైటిల్ ఫార్ములాని యూజ్ చేస్తున్నారంటే కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి యూట్యూబ్ గ్రోత్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.